ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈ నెల 6న ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ, అనగా ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు సీఎం, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి మధ్య భేటీ అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఏంటి, ఎందుకు అనేది లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి. ఆ వివరాలు అనేది వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా, అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయం రసవత్తంగా మారింది. ఇటు బీఆర్ఎస్ తెలంగాణలో ఓడిపోవడం, ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ ఓడిపోవడం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నెల 6వ తేదీన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం అయితే ఉంది. హైదరాబాద్లో ఈ సమావేశం అయితే జరగనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి అయితే లేఖ రాశారనమాట. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు కావస్తుంది. అయితే విభజన చట్టం అమల్లో భాగంగా అనేక సమస్యలు అయితే ఇంకా పరిష్కారం నోచుకోలేదని, వాటి పరిష్కారం కనుగొనేందుకే ఈ నెల 6వ తేదీన సాయంత్రం హైదరాబాద్లో సమావేశం అయితే అవుతామని లేఖలో అయితే పేర్కొన్నారు. ముఖ్యమైన సమస్యలు ఏంటంటే, ముఖ్యమైన సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేద్దామని తెలిపారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఇద్దరం కలిసి కూర్చొని కొన్ని సమస్యల పరిష్కారానికి చర్చిద్దామని కోరడం జరిగింది. సత్ఫలితాలు ఇస్తే అని చంద్రబాబు కూడా అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి దిశగా రెండు రాష్ట్రాల మధ్య పరస్పరం సహకారం అవసరమని, అందువల్ల సమావేశమై చర్చించుదామని చంద్రబాబు లేఖలో కోరారు. బహుశా ఈ నెల 6వ తేదీన సాయంత్రం హైదరాబాద్లో ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ జరిగే అవకాశం అయితే ఉంది. ఇటు తెలంగాణలోనూ రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠగా మారిపోయాయి. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే ఒకానొక సమయంలో బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఒక ఏదైతే హాస్పిటల్ ఓపెనింగ్లో అక్కడ మనమే గెలిచాము, ఇక్కడ మనమే గెలిచామని ఈ రకంగా వాగ్దాటించడం, కొన్ని అంటే ముందుగానే సీఎం రేవంత్ రెడ్డి కాకముందు